శివనగల్ రండి 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 రండి. ఏ జోర్దార్ తాలియా. ఆయనే శివనగల్గా. ఆయన ఫోక్ సింగర్స్ ఎవరితో పాడిద్దామని మేము చేసిన రీసెర్చ్లో నేను బోస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా ఫోక్ కాంపిటీషన్స్కి జడ్జ్గా వెళ్ళినప్పుడు చాలా లింక్స్ అయి నాకు పంపించారు. వీళ్ళు అలా చాలా లింక్స్ చూసి చాలామంది సింగర్స్ని మేము సెలెక్ట్ చేసి అందులోంచి ఫైనల్గా సెలెక్ట్ చేసింది శివనాగల్ గారు. అండ్ ఈ క్లాప్స్ సరిపోవు, ఎందుకంటే వాళ్ళకి మీ అందరి ముందు నుంచిన ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు. అందుకని ఈరోజు పర్టికులర్గా వాళ్ళు ముగ్గురు తప్పకుండా రావాలి అని మేము ఫాలోఅప్ చేసి మరీ రప్పించాం వాళ్ళని ఇక్కడికి. శివనాగల్ గారు చాలా చాలా థ్యాంక్స్. సారీ, ఇందాక నేను పాట పేరు తప్పు చెప్పాను, సారీ. మీరు చాలా చాలా బాగా పాడారు. ఒక లైన్ పాడతారు వాళ్ళ కోసం. ఆగట్టును ఉంటావా. ముందుగా మ్యూజిక్ మాంత్రికుడు ఎవరు అంటే మా అన్న డిఎస్పి, అలాగే లెజెండ్ లిరిక్ రైటర్ అన్న చంద్రబోస్ గారికి, మరి అలాగే సుకుమార్ సార్ గారికి, మీరెదురు చూస్తున్న కొణిదెల కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి గారికి, మరి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. జానపద కళాకారులను ఇంత పెద్ద వేదిక మీద నిలబెట్టిన ఈ రంగస్థలం సినిమా అనే రంగస్థలంలో మా అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సారముంది, బిందేడు బ్రాంతి ఉంది, ఇంకా చాలా ఉంది సినిమాలో. సార్ థ్యాంక్ యూ సో మచ్ శివనాగల్ గారు. చూసారా, ఆయన మాట్లాడుతుంటేనే గొంతు ఎంత పవర్ఫుల్ ఉంది, పాడితే ఎంత పవర్ఫుల్. కొట్టండి మళ్ళీ క్లాప్స్. థ్యాంక్ యూ శివనాగల్ గారు. అలాగే ఇందాక మీరు చూసారు మానసి, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అంటూ. థ్యాంక్ యూ మానసి ఫర్ కమింగ్. అండ్ రాహుల్ సిప్లిగంజ్, ఆల్రెడీ ఆయన మీకు పరిచయమే, ఆయన వాయిస్ అదిని. థ్యాంక్స్ లాట్, చాలా అద్భుతంగా పాడారు.